ప్రతాప్ రెడ్డి మంచివాడు లెక్క. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసుకు పెట్టించడానికి అటెంప్ట్ మర్డర్ ఆ కథ కూడా డైరెక్షన్ నాకైతే నచ్చలేదబ్బా. సినిమా ఈ ఓజీగానే ఉంది. అవిహార వీరమ్మకి పోయింది, తర్వాత ఓజీ వచ్చింది, ఓజీ కూడా ఎత్తేసిందో. అట్లాగే కృష్ణారెడ్డి కాడ పనిచేసే డైరెక్టర్ బాగాడు, డైరెక్టర్ని మార్చుకోగా. సో ఆ డైరెక్షన్ బాగైతే అది ఫెయిల్ అయిపోయింది, ఆ సినిమా కూడా ఫెయిల్ అయిపోయింది. మీరు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైంది. మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు, భస్మాసుడు కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నారో అట్టా కృష్ణారెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయనే చేతులు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను. ఈరోజు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. కావలి నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా, అదే పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతని కాడి నుంచి ఏ విధంగా ఇదంతా కలిపి 10 రోజులు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బు కొట్టేశాడో, కావ్య కృష్ణారెడ్డి కొట్టిన 100 కోట్లు కావచ్చు, డిఎస్పీ గారు, సిఐ గారు వారు కొట్టిన అమౌంట్స్ కావచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్లో పాపం ఎంతమంది కట్టారో. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా, ఒక కుటుంబంలో పాపం ఒక అతను ఆత్మహత్య కూడా చేస్తున్నాడు. అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పివిగాగా అతన్ని తెలంగాణకు అప్పచెప్పేసి ఈరోజు వాళ్ళు వేడుక చూస్తున్నారంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట. ఇప్పుడు అన్యాయం జరిగిందిగా బాబు. వాళ్ళు ఒక అక్క జగమ్మలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలామంది పేద ఎస్సీ ఎస్టీ చాలామంది వాటి డబ్బు కట్టారు, వాళ్ళందరికీ ఇక్కడ న్యాయం చేయండి అని మేము అడగటం తప్పని ఈరోజు మా మీద అక్రమ కేసు పెట్టడం ఎంత మాత్రం సబబు అంటుంది. అదేవిధంగా అక్రమ మైనింగ్ కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అక్రమ బియ్యం, రేషన్ బియ్యం కావచ్చు, లిక్కర్ కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మేము అడగటం తప్పు. అక్రమ కేసు మా మీద పెట్టాలా, అది కూడా చిన్న చితక కేసు అయితే బాగుండదు. 307 పోలీసు నిద్ర వేస్తే 307 అని కావేస్తున్నాడు పాపం డిఎస్పీ గారు, సిఐ. దాంతోపాటు అది ఎక్కడ మరి బేగ వచ్చేస్తుందని అట్రాసిటీ కేసు అడమ్మన. నేను బెంగళూరులో ఉన్నా, ఈయనేమో విజయవాడగా ఉన్నా అంట. మరి అట్రాసిటీ కేసు ఈరోజు ఒకటైతే నేను చెప్తున్నాను, తొందరగా నేను ఈ కోర్టుది అయిపోయినాక నేను సమగ్రంగా మా కళ్యాణ మండపంలో చిన్న టీవీ పెట్టామన్నా, 48 ఇంచెస్. ఈసారి 48 ఇంచెస్ కాదు, సినిమాగా ఉంటుంది చూసా స్క్రీను, అది పెట్టి చూపిస్తాను మా కళ్యాణ మండపంలో. అక్కడ ఉండేది మా నాయకుడు కార్యకర్త కాదు, అన్ని ప్రజా సంఘాలు వస్తారు, అదే అన్ని పార్టీలను పిలుస్తాము. అదేవిధంగా తెలుగుదేశం పాత నాయకుడు జెండా మోసి పార్టీని భుజాన్ని మోసుకొని గెలిపించిన నాయకుని కూడా పిలుస్తాము. అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని వేగేస్తున్నారు తెలుగుదేశంలో, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కూడా పిలుస్తాము. పిలిచి మా మహేష్ బాబు గారి నాన్న కృష్ణ గారు ఫస్ట్ 70 mm తీశాడు, ఆ స్కోప్గా చూపిస్తాం. ఆడ ఒక అటెంప్ట్ మర్డర్ కేసు, ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నన్ను ఏదో ఒక విధంగా ఒక్క రోజన్నా జైల్లో ఉంచాగా
అని వారు చేసిన ప్రయత్నం చాలా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇక్కడి నుంచి 3 టీములు మా బెంగళూరుకి వచ్చినాయి. బెంగళూరుకి వచ్చి అక్కడ మా కొడుకుని, మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ని, మా సైట్లో ఉన్న పనిచేస్తున్న వర్కర్స్ని, అదే మా కొడుకు ఇంటికి పోయి అక్కడ ఉన్న పనిచేస్తున్న వంట వాళ్ళని అందరినీ హరాస్ చేయడం, ఇవన్నీ కూడా మొత్తం విత్ వీడియో ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నిన్న గడేసింది ఏది హైకోర్టు, సుప్రీంకోర్టు అశ్యంత వేసింది. వితౌట్ యూనిఫామ్ హౌ యూ కెన్ గో, యూనిఫామ్ కాకుండా ఎట్టపోతారు అన్నీ ఉన్నాయి. పోలీసు వాళ్ళకి కూడా తొందరగా సినిమా ఉంది. ఎక్కడెక్కడ అన్నీ మొత్తం అయితే అన్నీ సేకరిస్తాము. అన్నీ ఏ విధంగా మా జగనన్న చెప్తున్నాడు కదా, సప్త సముద్రావతగా డీసీపీ గారు చాలా ఉత్సాహంగా తుమ్మగపేంట శివాపకాంతి మీరే అంతా తీర్పిచ్చినట్టు పెట్టేశారు. ఏది ఈగు ముద్దాయి, వాగు ముద్దాయి అని మా వాగు మీద అన్నీ వస్తాయి, ఎక్కడ కావు అన్నీ వస్తాయి. నిన్న మా ఇంటికి ఎవడొచ్చాడు, మా ఆఫీస్కి ఎవడొచ్చాడు, మా ఆఫీసు మా సైట్కి ఎవడొచ్చాడు, అన్ని వీడియోస్ సహా మొత్తం ఉన్నాయి. అన్నీ తొందరగా అన్నీ సేకరిస్తున్నాం. మొత్తం ఎట్టెట్ట అన్నీ చెప్తాం మేము కూడా. మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి, ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది అయితే లేదు. ఎందుకంటే మా చేతనైతే చెప్పాను, నేను క్లియర్గా చెప్పా. ఈరోజు 32 రోజులు బయట ఉన్నా. ఎందుకున్నాను? బేగా అప్లై చేస్తుంది. మేము ఎప్పుడప్పుడు గడిగా కాసుకున్నాం కదా, చిక్కి వేసుకొని పోతామని. మేము ఎందుకు చేస్తామండి? మా జాగ్రత్తగా మేము ఉంటాం, మా ట్రైవ్ మేము చేసుకుంటాం, మా కోర్టు మేము చూసుకుంటాం. కోర్టు మీద గౌరవం ఉంది కాబట్టి, కాకపోతే మీ మీద లేదు, కొంతమంది మీద. మా ట్రైవ్స్ మేము చేసుకుంటాం. అది బేగు వచ్చినాక వస్తాం మేము. మీకు కూడా ఏ విధంగా మీరు తొందరగా చూపిస్తాం సినిమా. ఆ విధంగా మీకు ఇబ్బంది పెట్టడం. ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి, నా ఇంటి మీదకి, నా కళ్యాణ మండపం మీదకి, నా స్కూల్ మీదకి, నా కాలేజీ మీదకి ఈరోజు అధికారులని వీళ్ళందరినీ పంపించేసి హరాస్మెంట్ చేయటం. ఆఖరికి 2000 మంది విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన హాస్టల్, అదేవిధంగా వాటర్ పోయే డ్రైన్, పంట కాలని ఎమ్మెల్యే గారు అక్కడున్న అధికారులతో ఫోర్స్ చేసి కాలేజీలో నుంచి వాటర్ బయటకు పోకుండా మూయించాడంటే ఎంత దుర్మార్గుడు! కాలేజీ చదువుకుంటున్న కాలేజీకి జోలికి వస్తున్నావంటే నువ్వు అభివృద్ధి చేసేది. కావాలని కాపు కాస్తానన్నాడు, పిల్లల జోలికి ఎవడైనా పోతాడు బుద్ధుండేవాడు. ఈరోజు మేము డబ్బు కోట్లు పెట్టి పిల్లల చదువు కోసం కట్టించాం. అది దాంట్లో ఆదాయం కోసం కాదు. చెప్పు, నువ్వేమైనా నడుపుకుంటా అంటే నేను కాలేజీ ఇచ్చేస్తాను నీకు. ఇప్పటికీ నా జోబీ నుంచి పెడుతున్నాను డబ్బు, అయ్యన్నా మిగిలితే మాకు. మనిషి అన్నం తిన్నోడైతే పిల్లలు చదువుకుంటున్న కాలేజీ జోలికి ఎవడు పాడు మనిషి అయినోడు. సిగ్గు, శవము, లజ్జ నీకేమైనా ఉంటే. కొన్ని వేల మంది ఈరోజు ఆ కాలేజీలో దాదాపు 4,000 సంవత్సరాలు 17 సంవత్సరాలు 5-6 మంది ఇంజనీర్సు మా కాలేజీ నుంచి పట్టాపుచ్చుకొని ఈరోజు దేశ విదేశాలుగా కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతూ ఉన్నాయి. ఈరోజు అటువంటి విద్యని మేము అందించాము గోవాలో. అటువంటి కాలేజీలో ఆ పిల్లకాయని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నువ్వు అక్రమంగా ఆ కాగవ బూడిపిచ్చావంటే నీళ్ళు పోకుండా నువ్వు మనిషివా, అన్నం తింటున్నావా, లేకుంటే గడ్డి తింటున్నావా? ఈ కావలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. అతను చెప్పేది మేకవన్నీ పోయి బయటికి చెప్పేది నేను అది ఇది కావలికి కాపు కాస్తా, చేసేవన్నీ అక్కమాగే. ఒక పక్క మైనింగ్, ఒక పక్క గ్రావెల్, ఒక పక్క ఇసుక, ఒక పక్క రేషన్ బియ్యం, ఒక పక్క
లిక్కర్ ఇవన్నీ కూడా అతని ఆధ్వర్యంలో అతని కనుసన్నలో ఈరోజు జరుగుతూ వాడితో పాటు ఈరోజు కాలేజీ పిల్లలు చదువుతున్న కాలేజీలు స్కూల్ పిల్లలు చదువుతున్న స్కూలు వాటి జోలికి పోతున్నావు. నిన్ను ఆ భగవంతుడు కూడా ఇంకా కాపాడగాడు. హెల్త్ రైతులకి వాళ్ళకి మంచి చేయి, లేదా నువ్వు నేనా అలా చూసుకున్నాగా వాటి జోలికి పోతావు. కాబట్టి నువ్వు ఈరోజు నీ బండారం అంతా కూడా ఎక్కడ బయటపడద్దు అని, నువ్వు చేసిన అవినీతి మనీ స్కీము ఏడ బయటపడద్దు అని, నువ్వు చేస్తున్న మైనింగ్ మాఫియా ఎక్కడ బయటపడద్దు అని ఈరోజు ఎవ్వరిని కూడా కానివ్వదు కదా అక్కడికి. అదేవిధంగా నువ్వు చేస్తున్న గ్రావల్ పాపం విద్యుకోట ప్రజలు అప్పుడేదో పాపం ఏదో కొద్దిగా పాపం ఆ రోడ్డు కోసం కొద్దిగా ఎత్తుకుంటే ఆహా ఓహో అని పాపం అన్నారు. ఈరోజు పాపం వాడు అంటున్నారు, వాడు అమ్మ మాట్లాడితే సావునోకి తట్టున్నాడు, కేసు పెట్టి మమ్మల్ని కాపేసేది మాకెందుకు స్వామి అంటున్నారు విద్యుకోటకు. ఒకడు మాట్లాడితే ఒట్టు ఆ రోజు ప్రతి ఒక్కడు కూడా మాట్లాడేది దగదత్తి. ఆ సుబ్బానాయుడు ఓ అని కొట్టుకుంటున్నాడు, ఇవి అంతా పమిడి కవిక మొత్తం ఇవంతా మాఫియా చేస్తున్నాయి. కానీ ఆయన కూడా ఎక్క చేయడం కాదు, ఎవరికి ఎక్క చేయడం కాదు, ఏ అధికారిని ఎక్క చేయడం కాదు, వెచ్చగా విడి. సో ఇవన్నీ కూడా ఎక్కడ మేము 70mm చూపిస్తామని భయంతో అక్కడ పోనీయకుండా మా వాళ్ళు ఒకవేళ తెలుసో తెలియక డ్రోన్ కెమెరా ఎత్తితే వాళ్ళని ఆడ కత్తుకు పెట్టి చంపడానికి వచ్చేవాడిని వాడిని కొట్టి చెప్పించి వాడితోటి మా వాడితోటి వాడు మా ఆఫీస్గా ఉండేవాడు. సో ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. ఇది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం, ఎందుకంటే మా కోర్టు మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఇటువంటివి ఆపేసి మీరు ఇప్పటికన్నా ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి. పని చేయకుండా మేము ఇవే చేస్తాము, అక్రమాలు చేస్తాము, ఇదే విధంగా దోచుకుంటాము అంటే తప్పకుండా మీ సినిమా మటుకు 70mm. మీకు పెట్టిన కేసు పెట్టినా భయపడను. చెప్పాను కదా మా ఇంట్లో నువ్వు ట్రై చేసుకో, బేగి వస్తే బేగి కాకపోతే పోతా ఉండు జేవికి. మాకేం భయం లేదు, మేమేం భయపడము అని నాకు చెప్పేస్తున్నాను కూడా చెప్పాను. కాబట్టి ఈడెవ్వరు భయపడవు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను లేని సమయంలో కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉందని మా కావలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మాకు అండగా ఉండి, మా కుటుంబానికి మాకు అండగా ఉండి ధైర్యాన్ని చెప్పినందుకు, వారితో పాటు జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి మాకు అండగా నిలబడినందుకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నందుకు మేము ఎవ్వరికి భయపడం, మీరు పెట్టే అక్రమ కేసులకు భయపడం, మీ తాటాక చెప్పులకి కూడా భయపడమని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా ఒకటి, పోలీసు డిపార్ట్మెంట్లో మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా సరైన మార్గంలో పోతే మీకు ముందు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. లేని పక్షంలో ఆ 70mm మీకు 35mm అన్నా చూపిస్తాం మేము. కాకపోతే కొంతమంది మాకు సహకరించిన పోలీసులు ఉన్నారు, కొంతమంది సీఐలు, వారికి కూడా ధన్యవాదాలు.